హాయ్ ఫ్రెండ్స్. అందరికీ హ్యాపీ మార్నింగ్ ఫ్రెండ్స్. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చాలా గర్వంగా కూడా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మన వీడియోల్ని ఫాలో అయ్యి చాలామంది డైరెక్ట్ సేలింగ్ ఇండస్ట్రీలో చాలా మంచి కంపెనీలని నడుపుతున్నారు. సో వాళ్ళు ఒక 3 or 5 ఇయర్స్లో ఉన్నతమైన పొజిషన్కి వాళ్ళ కంపెనీని తీసుకొని వస్తారని చెప్పేసి నేను నమ్ముతున్నాను. ఎందుకంటే వాళ్ళు మనం చెప్పిన దాని ప్రకారంగా మూవ్ ఆన్ అనేది అవుతున్నారు. ఓకే, సో మనం చెప్పిన దానితో పాటు వాళ్ళు కూడా కొద్దిగా యాడ్ చేసుకొని మూవ్ ఆన్ అనేది అవుతున్నారు. కాకపోతే జెన్యూన్గా వాళ్ళ ప్లాన్ అన్నది లైఫ్ టైం నిలబడేటట్టు సాఫ్ట్వేర్లో కూడా వర్కౌట్ అయ్యేటట్టు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రాబ్లం లేదు వాళ్ళకి లైఫ్ టైం. సో ఇది పక్కన పెడితే డైరెక్ట్ సేలింగ్ ఇండస్ట్రీలో ఒక కంపెనీని నడపలేకపోవడానికి మెయిన్ కారణాలలో ఇది కూడా ఒక కారణం. అదేంటంటే అవగాహన లేకుండా ఒక బిజినెస్ ప్లాన్ని డిజైన్ చేయడం. చాలామంది సాఫ్ట్వేరు వాళ్ళు డెవలప్ చేసే వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీకు కేవలం మీరు సాఫ్ట్వేరు ఆర్డర్స్ కోసమే వాళ్ళు మీరు ఏది చెప్పినా మేము చేస్తాము అని చెప్పి చెప్తూ ఉంటారు. సో అది ఎట్టి పరిస్థితిలోనూ పాసిబుల్ కాదండి. ఎంఎల్ఎం ఇండస్ట్రీలో అంటే డైరెక్ట్ సేలింగ్ ఇండస్ట్రీలో కొన్ని ప్లాన్స్ వర్కౌట్ అవుతాయి, కొన్ని ప్లాన్స్ వర్కౌట్ కావు. సో వర్కౌట్ అయ్యేటువంటి ప్లాన్స్ జెన్యున్గా ఉంటాయి. అవి ఆల్రెడీ చాలా పెద్ద కంపెనీస్లో ఉన్నాయి, అది పక్కన పెడదాం. సో వర్కౌట్ కాని ప్లాన్స్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రీసెంట్గా మన దగ్గరకు ఒక కస్టమర్ వచ్చారు. సో వచ్చి ప్లాన్ ఇక్కడే కూర్చొని నాకు ఎదురుగానే పేపర్ మీద రాసి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఆ ప్లాను మార్కెట్లో వర్కౌట్ కాదండి. సో ఒకవేళ ఇప్పుడు డెవలప్ అయిన ఫ్యూచర్లో టెక్నికల్ ఇష్యూస్ ఎక్కువగా వస్తాయి, ఏదైనా మార్పులు చేర్పులు అయితే చేయలేం. సో అదేంటంటే సార్ ఇది పూర్తిగా యూని లెవెల్ ప్లాను, 10 లెవెల్స్ వరకే ఇన్కమ్ ఇస్తాను అన్నాడు. అక్కడే పడిపోయింది అనమాట. ఎప్పుడైతే యూని లెవెల్ ప్లాను లెవెల్ ప్లాన్ అన్నారో లెవెల్ ప్లాను యూని లెవెల్ ప్లాను రెండు ఒకటి కాదు. యూని లెవెల్ అంటే అన్లిమిటెడ్ లైన్స్ ఉండాలి, అన్లిమిటెడ్ డెప్త్ ఉండాలి. దీన్ని యూని లెవెల్ అంటారు. ఓకేనా. లెవెల్ ప్లాన్ అని ఎప్పుడు అంటారంటే అన్లిమిటెడ్ లైన్స్ ఉన్న అన్లిమిటెడ్ డెప్త్ ఉండదు, లెవెల్ ఉంటాయి. 10వ లెవెల్, 11వ లెవెల్, 20వ లెవెల్ అని. ఇది ఆ లెవెల్ దాటేసిందంటే టీం అన్నది ఆ లెవెల్ కింద ఉన్న వాళ్ళ యొక్క ఇన్కమ్ అనేది మనకు రాదు. ఓకే, దీన్ని లెవెల్ ప్లాన్ అంటారు. దీంట్లో ఎక్కువ శాతం ఫెయిల్యూర్స్ అనేది వస్తూ ఉంటాయి మార్కెట్లో. టీం లీడర్ల పర్మనెంట్ గారు. సో ఈ టైప్ ఆఫ్ ప్లాన్ ఒకదాన్ని తీసుకొచ్చారు. సార్ నేను నా డౌన్ లైన్ ఎప్పుడైతే నా ఫస్ట్ డౌన్ లైను 10,000 రూపాయలు టర్న్ అవుట్ చేస్తారో అప్పుడు నాకు 10,000 రూపాయలు ఐడి వేసాడంటే అతను 500 రూపాయలు ఐడి వేసాడంటే పైన 3వ అప్లైన్కి వెళ్తుంది అమౌంట్. ఒకవేళ ఇంకొక ప్యాకేజ్ వేసాడంటే ఇంకొక అప్లైన్కి వస్తుంది. ఒకవేళ వేరే ప్యాకేజ్ వేసాడంటే నాకు వస్తుంది. అంటే ప్యాకేజీలు డిఫరెంట్. అందులో ఒక 5 ప్యాకేజీలు ఉంటాయి. ఏ ప్యాకేజీని బట్టి ఆ ప్యాకేజీకి తగ్గట్టుగా అప్లైన్ని సెలెక్ట్ చేస్తుంది అది. సో 500 రూపాయలు ఐడి వేసాడు అనుకో, పైన ఉన్న అప్లైన్కి వెళ్ళిపోతుంది. ఇంకొక ప్యాకేజ్ వేసాడు అనుకో, ఇంకొక పర్టికులర్గా 7వ అప్లైన్ 3వ అప్లైన్ ఉంటుంది కదా, వాళ్ళకి వెళ్తుంది అనమాట. ప్యాకేజీని బట్టి డిసైడ్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఎప్పుడైతే నా డౌన్ లైను ఈ యొక్క ఒక 10,000 రూపాయలు బిజినెస్ అనేది తన యొక్క ఐడి నుంచి టర్న్ ఓవర్ అవుతుందో, అంటే టీము వాళ్ళది కలిపి టర్న్ ఓవర్ అవుతుందో ఆటోమేటిక్గా తన యొక్క బిజినెస్ వాల్యూమ్ అన్నది వచ్చేసి నాకు ఒక 2%, నా అప్లైన్కి ఒక 2%, వాళ్ళ పైన ఉన్న అప్లైన్కి ఒక 2% వస్తుంది. సో ఎప్పుడైతే తను 10,000 రూపాయల కంటే సెల్ఫ్ టర్న్ ఓవర్ ఎక్కువ చేస్తాడో అది పైన నుంచి కూడా కిందకి వెళ్తుంది ఆటోమేటిక్గా. అంటే ఇన్నాళ్ళు కింద డౌన్ లైన్ చేస్తుంటే పైకి పోతుంది అనమాట అమౌంట్. ఎప్పుడైతే కింద డౌన్ లైన్ నా డౌన్ లైన్ ఒక 20,000 టర్న్ అవుట్ చేస్తాడో అది అప్లైన్స్కి రాదు. కింద ఉన్న డౌన్ లైన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ అవుతుంది, కిందకి వెళ్తుంది అనమాట అమౌంట్. అంటే ఈ జేసీబీ బండిది. సో ఇట్ట తిరిగి ఈ పక్కలు ఓడుతుంది, ఇట్ట తిరిగి ఈ పక్కలు ఓడుతుంది. సో ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్లో ఒకవేళ ఫ్యూచర్లో మార్పులు చేర్పులు చేర్చుకోవాలంటే ఎలా పాసిబుల్ అవుతుంది? అస్సలు పాసిబుల్ కాదు. సో తర్వాత
లెవెల్ ప్లాన్స్లో ఎప్పుడు కూడా లెగ్ 1, లెగ్ 2, లెగ్ 3 అని చెప్పేసి ఇంకొకటి, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అని చెప్పేసి ఇంకొకటి కనుక పెడితే అది వర్కౌట్ కాదు. ఒకవేళ మీకు ఏడైనా పీడిఎఫ్లో చూపించినా అది పీడిఎఫ్లోనే ఉంటుంది కాబట్టి తప్ప ప్రాక్టికల్గా వర్కౌట్ కాదు. అది ఒకటి పూర్తిగా లెవెల్ ప్లాన్ అయినా ఉండాలా, లేదంటే పూర్తిగా వేరే అంటే పూర్తిగా లెవెల్ ప్లాన్ అయినా ఉండాలా, పూర్తిగా అంటే లెగ్ ప్లాన్ అయినా ఉండాలా. లెగ్స్ నుంచి అమౌంట్ అయినా రావాలి, లేదా లెవెల్ ప్లాన్ నుంచి అమౌంట్ అయినా, ఏదైనా ఒకటే డిసైడ్ కావాలి. సో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. టోటల్ వరల్డ్లో స్టాండర్డ్గా ఒకటే సాఫ్ట్వేరు ఒకటే ప్లాన్ని నడుపుతున్నటువంటి కంపెనీలు ఎన్నో మార్పులు చేర్పులు చేస్తూ ఉంటాయి. ఒక 10 ఇయర్స్కో 5 ఇయర్స్కో ఆ మార్పులు చేర్పులు చేయాలనుకుంటే పాజిబుల్ అయ్యేటట్టు ప్లాన్ ఉండాలంటే ఒకటి పూర్తిగా బైనరీలు అయినా ఉండాలా, పూర్తిగా యూనిలెవెల్ అయినా ఉండాలా, లేదంటే పూర్తిగా లెవెల్ కాన్సెప్ట్లు అయినా ఉండాలా, లేదంటే పూర్తిగా మ్యాట్రిక్ ప్లాన్లు అయినా ఉండాలా. 2 ప్లాన్లు ఒకటే దాంట్లో ఎప్పుడైతే బైనరీ ఒకే దాంట్లో ఉంటుంది, మ్యాట్రిక్ ఒకే దాంట్లో ఉంటుంది, యూనిలెవెల్ కూడా ఒకే దాంట్లో ఉంటుంది అని చెప్పేసి ఎప్పుడైతే మనము నిర్ణయం తీసుకొని సాఫ్ట్వేర్ని మార్కెట్లోకి తీసుకొస్తామో ఖచ్చితంగా మీరు ఎప్పటికైనా కూడా సరే డేంజర్ జోన్లో ఉన్నట్టే. ఓకే, సో ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. బోర్డు పైన మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఏ విధంగా ఏ ప్లాన్స్ వర్కౌట్ కావని చెప్పేసి ప్రాక్టికల్గా మీకు గీసి మరీ చూపిస్తాను. ఓకే, సో బోర్డు పైన చూడండి. హాయ్ ఫ్రెండ్స్, అదే బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. సో ఇది మీరు ఫస్ట్ డౌన్ లైన్ని రెఫర్ చేసినప్పుడు ఒక 500 రూపాయల ప్యాకేజ్ వేస్తే అది సూపర్ అప్లైన్ పైన ఉన్న అప్లైన్కి వెళ్తుంది అనమాట. సో ఇంకొక ప్యాకేజు ఎవరినైనా రెఫర్ చేసావంటే, నువ్వు ఒక 1000 రూపీస్ ప్యాకేజ్తో రెఫర్ చేసావంటే ఆ యొక్క అమౌంట్ అనేది ఈ యొక్క డౌన్ లైన్స్ పైన అప్లైన్స్లో ఎవరికొకరికి వెళ్తుంది. సో ఎప్పుడైతే తన సెల్ఫ్ టర్న్ ఓవరు ఒక 20,000 టర్న్ ఓవర్ చేస్తాడో, సెల్ఫ్ టర్న్ ఓవర్ డౌన్ లైను అది కింద డైరెక్ట్ డౌన్ లైన్స్కి వెళ్తుంది అనమాట. మళ్ళీ కిందకి వెళ్తుంది, ఇన్నాళ్ళు పైకి వస్తున్నది సరి కిందకి వెళ్తుంది అనమాట. సో ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్లు సాఫ్ట్వేర్లో వర్కౌట్ కావు. ఒకవేళ వర్కౌట్ అయినా మార్పులు చేర్పులు చేసుకోలేం. ఒకవేళ వర్కౌట్ అయినా సర్వర్కే మన ఆస్తులు అమ్మినా సరిపోదు, పెద్ద పెద్ద సర్వర్లు వాడాల్సి వస్తుంది. ఎంత క్యాచింగ్ అనేది సర్వర్ అనేది చేస్తున్నదంటే ఆ సర్వరు కనీసం స్టార్టింగ్ నుంచి నువ్వు నెల 10,000 రూపాయలు సర్వర్కి పే చేసుకుంటే కానీ ఇది వర్కౌట్ కాదు. ఒకవేళ వర్కౌట్ అయినా ఫ్యూచర్లో మాత్రం మార్పులు చేర్పులు చేయలేము, ఆడైనా పోతుంది సర్వర్. ఓకే, ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్. అంటే ఇమేజినేషన్కే చాలామంది ప్లాన్స్ పెడుతూ ఉంటారు, అవి వర్కౌట్ కావు. మీకు డస్టర్ ఎక్కడ పెట్టి వెయిట్ ఫ్రెండ్స్, ఇది చూశారు కదా. తర్వాత లెవెల్ ప్లాన్కి యూని లెవెల్ ప్లాన్కి డిఫరెంట్. ఇది ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్, ఫోర్త్ లెవెల్, ఫిఫ్త్ లెవెల్. ఇక్కడ నుంచి కింద ఏదైనా టీం వస్తే మనకు అమౌంట్ అనేది రాదనమాట. ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ రాదనమాట. సో దీన్ని యూని లెవెల్ ప్లాన్ అనుకుంటారు. ఇది యూని లెవెల్ ప్లాన్ కాదు. యూని లెవెల్ ప్లాన్ అంటే పూర్తిగా డెప్త్. ఇది ఒక లెగ్, ఇది ఒక లెగ్, ఇక్కడ నుంచి ఇది ఒక లెగ్, లెగ్ 1, లెగ్ 2, ఇది పూర్తిగా లెగ్స్ అంతా వస్తాయి, కిందకి డెప్త్ అంతైనా పోతుంది. ఇక్కడ క్యాల్కులేషన్ పార్ట్ ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ లెగ్లో 5,000 బిజినెస్ అయ్యి ఉండాలి, ఇంకొక లెగ్లో ఇంత బిజినెస్ అయ్యి ఉండాలి, మొత్తం కలిపి మ్యాట్రిక్ అనేది అయ్యి అవుట్పుట్ అంటే ఇంత ఇది టైప్ పెడతాడు అనమాట. ఇంత అయ్యి ఉంటే ఈ పక్క ఒక 5,000 బిజినెస్, ఈ పక్క ఒక 2,000 బిజినెస్ అయ్యి ఉంటే మీకు లీడర్షిప్ ఇన్కమ్ అనేది ఒకటి వస్తుంది, పర్సంటేజ్ 3%. కంపెనీ టర్న్ ఓవర్ నుంచి అంటే 3% వర్కౌట్ అయ్యి, ఇది యూని లెవెల్ ప్లాన్స్. ఇవి 3% ఇన్కమ్ అని చెప్పేసి అన్నాడు అనుకో, కంపెనీ టర్న్ ఓవర్ నుంచి 3% తీసుకుంటాడు. ఎవరెవరైతే ఇక్కడ 2,000 పీవీలు
ఇక్కడ 5,000 పీవీలు చేశాడు, వీళ్ళందరినీ దీనికి ఎలిజిబుల్ చేసి ఆ 3%ని అందరికి ఈక్వల్ చేస్తాడు. అంటే ఇక్కడ పర్సన్స్ మీద తీసుకోవాలి, బిజినెస్ వాల్యూమ్ మీద తీసుకున్నాడు, అది అన్లిమిటెడ్ డెప్త్ తీసుకున్నాడు మొత్తం. సో ఒక పాయింట్ వాల్యూమ్ ఎంత అని చెప్పేసి ఇస్తాడు, ఎన్ని పాయింట్స్ వస్తుందో అన్ని పాయింట్స్ ఇంటూ ఈ 3% ఇన్కమ్లో ఒక పర్సన్ మీద ఎంత వచ్చిందో దాన్ని తీసుకొని నీకు ఎన్ని పాయింట్లు వచ్చినాయి అంత పాయింట్కి తగ్గట్టు ఇన్కమ్ ఇస్తాడు. దిస్ ఇస్ యూనిలెవెల్ ప్లాన్. ఓకే, ఈ మార్గం ఉంటుంది యూనిలెవెల్ ప్లాన్ అన్నది. లెవెల్ ప్లాన్ అన్నది వేరు. ఓకేనా. ఇంకొకటి జనరేషన్ ప్లాన్ అని చెప్పేసి ఇక్కడ ఫస్ట్ లెవెల్, ఇక్కడ సెకండ్ లెవెల్, ఇక్కడ థర్డ్ లెవెల్ పెట్టేసి దీనికి ఫస్ట్ జనరేషన్, దీనికి సెకండ్ జనరేషన్, ఇది థర్డ్ జనరేషన్ పేరు ఇచ్చినంత మాత్రాన జనరేషన్ 1, జనరేషన్ 2, జనరేషన్ 3 అని పేరు ఇచ్చినంత మాత్రాన ఇది జనరేషన్ ప్లాన్ కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో తర్వాత వర్కౌట్ కాని ప్లాన్స్లో లెంతీగా ఉంటుంది అనమాట ప్రాసెస్ అనేది. ఇది సాఫ్ట్వేర్లు ఏ నాటికైనా మీకు మిస్టేక్ని తెచ్చి పెడుతుంది. సో సార్ ఫస్ట్ డౌన్ లైన్ కింద ఇద్దరు వచ్చారనుకోండి, ఇతను ఆటోమేటిక్గా కిందకు వస్తాడు వీడికి. సో ఎప్పుడైతే తిను 3 సార్లు రౌండ్ వేస్తాడో తను స్టాప్ అయిపోతాడు. సో అంటే 3 సార్లు ఈ విధంగా ఆటోమేటిక్ పైన ఉన్న ప్లైన్ కిందకి, కింద ఉన్న ప్లైన్ పైకి వస్తూ ఉంటాడు. సో ఎప్పుడైతే తను 3 సార్లు వేస్తాడో అవుట్పుట్ వెళ్ళిపోతుంది, బయట వెళ్ళిపోతాడు. తను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ యాక్టివేషన్ చేసుకుని మళ్ళీ వస్తాడు అని చెప్పేసి ఓకే ఇప్పుడైతే చేస్తావు. ఫ్యూచర్లో చిన్న మార్పులు చేర్పులు చేసినావంటే ఎక్కడ డేటా అక్కడ అలాగే ఉంటుంది దాంట్లో. అప్పుడు నువ్వు ఏదైనా ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రేక్ అయిపోతుంది. ఇది ఇంకంతే పోయినట్టే సాఫ్ట్వేర్. సో ఇది అవగాహన లేకుండా ప్లాన్ పెట్టేసి అనవసరంగా కంపెనీలు చాలామంది ఎత్తేస్తున్నారు. సాఫ్ట్వేర్ వాళ్ళు చేతులు ఎత్తేస్తున్నారు, మీరు ఇంకా మార్కెట్ ఇంకేం చేయలేమని చెప్పేసి అయిపోతున్నారు. ఇది చాలా ప్రాబ్లం. మన మీదే మిస్టేక్ ఉంది, ఇండస్ట్రీ మిస్టేక్లో లేదు. ఓకే, జెన్యూన్ కాన్సెప్ట్లని పెట్టుకొని రన్ చేసుకునేదానికి ట్రై చేయండి. జెన్యూన్ కాన్సెప్ట్లు అంటే నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో నెట్వర్క్ మార్కెటింగ్ సబ్జెక్ట్ ప్రకారంగా 3 ప్లాన్స్ స్టాండర్డ్గా ఉంటాయి. ఫస్ట్ ప్లాన్ యూనిలెవెల్ ప్లాన్. యూనిలెవెల్ ప్లాన్ అంటే నేను చెప్పాను కదా, అన్లిమిటెడ్ డెప్త్, అన్లిమిటెడ్ లైన్స్, పర్సన్స్ మీద డిపెండ్ అయి ఉండదు. బిజినెస్ వాల్యూమ్, రిమైనింగ్ బిజినెస్ వాల్యూమ్, బోనస్ అనేది ఒక ర్యాంక్ అనేది ఇచ్చి అతనికి ఇంత పర్సంటేజ్ వస్తుంది అని చెప్పేసి ఇచ్చుంటాడు. బైనరీ ప్లాన్. తర్వాత మ్యాట్రిక్ ప్లాన్. యూనిలెవెల్ ప్లాను, బైనరీ ప్లాను రెండు మిక్స్ చేసి పెట్టకూడదు. బైనరీ ప్లాను, మ్యాట్రిక్ ప్లాను రెండు మిక్స్ చేసి పెట్టకూడదు. ఉంటే పూర్తిగా యూనిలెవెల్ అయినా ఉండు, లేదంటే పూర్తిగా బైనరీలు అయినా ఉండు, పూర్తిగా మ్యాట్రిక్లు అయినా ఉండే తప్ప ఇవి 3 అన్లిమిటెడ్ డెప్త్ నుంచి ఇన్కమ్ ఇచ్చే ప్లాన్లే. సో కాకపోతే బైనరీకి మ్యాట్రిక్కి లైన్స్ అన్నవి ఎక్కువ రావు. సో కిందకి వెళ్ళిపోతుంది అనమాట, డెప్త్ వెళ్ళిపోతుంది తప్ప లైన్స్ రావు ఎక్కువ. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ 3 ప్లాన్లు మాత్రమే మార్కెట్లో నెట్వర్క్ మార్కెటింగ్ సబ్జెక్ట్ ప్రకారంగా, వీటికి సబ్జెక్ట్ కూడా ఉంది, డెప్త్ నాలెడ్జ్ పిహెచ్డి చేసిన వాళ్ళు కూడా ఉంటారు వీటిల్లో. యూనిలెవెల్ ప్లాన్స్లో, బైనరీ ప్లాన్స్ ఇక్కడ కాదు అదర్ కంట్రీస్లో ఉన్నారు. సో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ. రిమైనింగ్ డీటెయిల్స్ వీడియోలో మాట్లాడదాం పూర్తిగా. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ చూశారు కదా ఇంతకుముందు బోర్డులో నేను ఎక్స్ప్లెయిన్ చేసింది. సో కొద్దిగా అవగాహన తెచ్చుకునేసి కొద్దిగా ఓపికతో ఒక మంచి ప్లాన్ అనేది డిజైన్ చేసుకుంటే అది లైఫ్ టైం స్టాండర్డ్గా ఉండేటట్టు. సో మీరు ఒక ఇన్పుట్ ఇస్తే టోటల్గా మంచి చేంజ్ అనేది వచ్చేటట్టు. ఈరోజు మేము ఒక డైరెక్ట్ సేలింగ్ కంపెనీని నడుపుతున్నాను నేను, విఆర్ షాపీ. పీవీలలో ఉంటుంది అది. సో మనము ఐవి, పీవీ రెండు ఉంటాయి. ఐవి అంటే ఇన్సెంటివ్ వాల్యూము. సో అక్కడ మనము ఒక 1 ఐవి మ్యాచ్ అయితే 1 రూపీ వస్తుంది అని చెప్పేసి ఇచ్చినాను అనుకో, ఆటోమేటిక్గా ప్లాన్ మొత్తం ఈజీగా చేంజ్ అవుతుంది. సో ఆ విధంగా ఈజీగా వర్కౌట్ అయ్యేలాగా సాఫ్ట్వేర్ గుండా ఏదైనా ఒక సర్వర్ ఇష్యూ వస్తే వేరే సర్వర్కి కన్వర్ట్ చేసినప్పుడు కూడా ఈ డేటా అనేది ఈజీగా కన్వర్ట్ అయ్యేలాగా పెట్టుకోవాలా. అప్పుడుదా మనము మార్కెట్లో నెగ్గగలుగుతాం. అట్ ది సేమ్ టైం సింపుల్గాను ఉండాలి, మార్కెట్లో క్లిక్ అయ్యే విధంగానూ ఉండాలి. లాస్ట్ అండ్ ఫైనల్ పూర్తిగా బైనరీలో పెట్టుకుంటే పెట్టుకో, లేదా పూర్తిగా మ్యాట్రిక్లో పెట్టుకుంటే పెట్టుకో,
లేదంటే ఈ పూర్తిగా ఈవినింగ్ లెవెల్లో పెట్టుకుంటే పెట్టుకో. మిక్స్ చేసి మాత్రం పెట్టకండి. ఓకే. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.